తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లో నుండి అతను పిలిపించను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించెను. కీర్తనలు 78, 70 వచ్చిన నుంచి 72 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చి 19th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపయు, క్షేమము, సమాధానం, సమృద్ధి కలుగునుగాక. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బిడ్డల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ తెలంగాణ దగ్గరకు వచ్చినాయి. ఆంధ్రాలో ఆల్రెడీ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గర పడిపోయినాయి. అన్ని విషయాలు దేవుడు కృపనిచ్చునుగాక. టెన్షన్ పడొద్దు. ప్రభుని భారం వేద్దాం. వడ్డీచోడు మనోడే. మన బిడ్డలతో మంచిగా రాయించి గొప్ప రిజల్ట్స్ ఇచ్చునుగాక. ఇక్కడ చదవబడిన వాక్యాన్ని చూద్దాం. తన దాసుడైన దావీదును కోరుకున్న దేవుడు బర్రెలు మేపుకున్న గొర్రెలు మేపుకుని పట్టుకొచ్చి తన ప్రజలను, తన స్వాస్థ్యము, నా అనుకునే బిడ్డలను మేపడానికై, పాలించడానికై దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఏ ఉద్దేశంతో దేవుడు దావీదుని పిలుచుకున్నాడో అదే ఉద్దేశం దావీదు ద్వారా నెరవేర్చడం. యథార్థవతుడై అంటే దేవుని ప్రేమించాడు కాబట్టి, దేవుని ప్రేమించినాడు మనుషులను కూడా ప్రేమిస్తాడు. ఎందుకని? దేవుడు మనుషుల పట్ల ప్రేమ ఉంది. ఆ ప్రేమతో వారిని అర్థం చేసుకున్నాడు. వారిని పట్టి పీల్చే జలగలగా లేడు దావీదు. కపటంగా లేడు. తన స్వార్థం కోసం బతకలేదు. దేవుణ్ణి మహింపరచాలి, దేవుని ఉద్దేశం నెరవేర్చాలి. అందుకని హృదయానుసారుడయ్యాడు. అందుకని దేవుడు అతని వంశాన్ని 100 తరాలను బ్లెస్ చేశాడు. ప్రైజ్ జీసస్. సమృద్ధిని ఇచ్చాడు. ఏ కొదువు లేకుండా చేశాడు. యథార్థ హృదయముతో నా ప్రజలను పరిపాలిస్తాడు, మేపుతాడు. నా స్వాస్థ్యాన్ని అప్పగిస్తే నాకు నమ్మకంగా ఉంటాడు. నా మనసుతోనే అతను ఉంటాడు అనుకున్నాడు. అదే చేశాడు. సింహాసనం ఎక్కిన తర్వాత, మహా గొప్ప చక్రవర్తి అయిన తర్వాత కూడా దేవుని పట్ల, దేవుని ప్రజల పట్ల అలాంటి మనసు కలిగి ఉన్నాడు. ఫ్రెండ్స్, రక్షణ పొందావా? పొందకపోతే రక్షణ పొందు. రక్షణ పొందిన బిడ్డ ఈ విషయాన్ని జ్ఞాపకం. దేవుడు ఏ ఉద్దేశంతో నన్ను పిలిచాడు, దేవుడు ఏ ఉద్దేశంతో రక్షించుకున్నాడు. యథార్థ హృదయం దేవుని పట్ల దైవికమైన ప్రేమ నీలో ఉందా? యథార్థమైన హృదయము, దైవికమైన ప్రేమ నీలో ఉన్నప్పుడు నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమిస్తావు. దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉంటావు. మొదట దేవుని పనికి, దేవుని పరిచర్యకి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రార్థిస్తావు. సంఘాన్ని నీవు క్షేమం కోసం అడుగులేస్తావు. నీ వంతుగా సహాయపడతావు. అవసరం ఉపవాసాన్ని ప్రార్థన చేస్తావు. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకో. అలాగే ఆత్మ రక్షణ నడిపిస్తావు. రక్షణ పొందిన ఆత్మను బలపరచడానికై నువ్వు దైవజనులతో కలిసి చేతులు ఎత్తి పెడతావు. ప్రపంచం అంతా దేవుని రాజ్యంగా మారాలనే భారాన్ని కలిగి ఉంటావు. ఎప్పుడైతే ఈ భారం, ఈ బాధ్యత, ఈ దైవికమైన ప్రేమ దావీదు వల్ల యథార్థంతో దేవుని వెంబడిస్తావో, దేవుడు దావీదు 100 తరాలు బ్లెస్ చేసినట్టుగా నా 100 తరాలు దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. ఆమేన్. గట్టిగా నమ్మింటే ఆమేన్ అని చెప్పు. మన బిడ్డలతో ఎగ్జామ్స్ ఆయన రాయిస్తాడు. మన బిడ్డలకి జాబ్స్ ఆయన ఇస్తాడు. మనకి సొంత గృహాలు ఆయన ఇస్తాడు. పాడి గేదెలు, గొర్రెలు మేపుకునేటువంటి దావీదుని తీసుకెళ్ళి సింహాసనం ఎక్కించలేదా? యథార్థ హృదయం ఉన్నందుకు. నువ్వు యథార్థ హృదయం ఈరోజు మలచబడు. నిన్ను అందరం ఎక్కించబోతున్నాడు. అందరినీ స్థానంలో పెట్టబోతున్నాడు. గొప్ప స్థాయికి నీవు వంశం వెళ్ళబోతుంది. మర్చిపోకు. ఆశ్చర్య ఇక్కడ నీ కొందనాలు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. అయ్యా, దావీదును కోరుకున్నాడు, అలాగే అడుగులేశాడు. అలాగే నీకు నమ్మకంగా ఉండే యథార్థంగా నిన్ను వెంబడించాడు. అందుకని అతని తరాలను బ్లెస్ చేసి అతని కుటుంబంలోనే, అతని వంశంలోనే పుట్టావు. అతని సింహాసనం మీద ఉండడానికి రాబోతున్నావు. దేవా, ఒక్క వ్యక్తి తన హృదయాన్ని సరిదిద్దుకుని, సరి చేసుకుని యథార్థంగా ఉంటే ఎంత దీవించావు. అలాంటి దీవులన్నీ మాపై కుమ్మరించండి. 10th ఎగ్జామ్స్ ఆంధ్రాలో స్టార్ట్ అయినాయి ప్రభా. ఇక్కడ కూడా తెలంగాణ స్టార్ట్ అవబోతున్నాయి. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లాస్ట్కి వచ్చేసినాయి. మా బిడ్డలతో రాయించండి. మీరు కృప చూపించండి. డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ నైనా కేజీ నుండి పీజీ వరకు ప్రతి బిడ్డకు జ్ఞానంతో వివేచన నింపండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి. ఏసునామలో జాబ్స్ వచ్చిన కాక, ఏసునామ దీవెన కలిగిన కాక, సొంత గృహాలు ఇవ్వండి, కార్లు ఇవ్వండి. అలాగే ప్రభావ ఈ పరిచయం ఎంతో భారభరితంగా ఉంది నాయన. ఫంక్షన్ హాల్లో రెంట్స్ ఇవన్నిటి విషయాలు కృప తెరిచి ఎవరైతే త్యాగాన్ని ముందుకు వేస్తారో వాళ్ళని కూడా దీవించండి. ఎవరైతే స్పాన్సర్స్ ఉప్పులిపుతున్నారో శుభార్తకి వాళ్ళని కూడా బ్లెస్ చేయండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. బిజినెస్లు దీవించండి. ఆర్థిక సమృద్ధిని ఇవ్వండి. దరిద్రాన్ని కొట్టివ్వండి. వ్యాధులను గద్దిస్తే మీరు గద్దించి స్వస్థపరిచుడుదలు ఇవ్వండి. మండకని వ్యాధులు కూడా తొలగిపోను గాక. గర్భాలు ఇవ్వండి. గర్భిణీస్తులు క్షేమైన సుప్రసవాలు ఇవ్వండి. అన్ని విషయాలు ప్రతి ఒక్కరిని దీవించి మీ ఆశీర్వాదంతో నింపండి నాయన. మరి కృప చూపించండి. ఎన్కేఆర్ గార్డెన్ యాజమాన్యాన్ని, అలాగే మేనేజ్మెంట్ని కూడా దీవించి వారిని కూడా ఏలుట వాడికి ఏ సేవను బట్టి ఆశీర్వదింపడాలి. అన్ని విషయాలు కృపనండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అసలు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి ఈ రోజందరూ గొప్ప విజయాన్ని ఇచ్చి కృపాక్షేమాలు దయచేయమని, జయమిని ఇమ్మని, ఆశీర్వాదాన్ని ఇమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిచర్య కోసం బలంగా ప్రేర్ చేయండి. నూతన రక్షణలో నడిపించండి.